రాంబాబు, ఒరే రాంబాబు, ఏడున్నావురా? నేందా వెంకట్రామబాయిని. అబ్బా ఏనా బాబు ఈ సందు పని. అరే రాంబాబు, రాంబాబు, రే రాంబాబు, రాంబాబు, ఎడున్నారు? నేను వెంకట్రామబాయిని. బాబాయ్ బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నాను బాబు. ఇది ఎలా ఉంది? ఇంకా బాగానే ఉంది. ఇది నీకు బుద్ధి తక్కువ లేదా బాబాయ్? బరువు బుద్ధి. బ్యాగ్ వేడి బాబాయ్. ఇది వద్దులేరా? పర్వది ఇవ్వండి బాబాయ్. వద్దులేరా బాబు? ఇది అయ్యో పర్లేదు బాబాయ్. చిన్నోడి మొయ్యలేదు. రండి 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 బాబాయ్. రండి బాబాయ్ రండి. హాయిగా ఉంది బాబు. ఎండలు పోయి వచ్చింది కదా. వయసు వచ్చింది, పెళ్లి గిల్లి ఏం లేదా? ఉద్యోగం ఎట్లా లేదు మరి? పెళ్లి చేసిన ఆ పనులను మొదలు పెట్టారు కాదు. అదే బాబాయ్ మీరు చూడండి, మన గూడూరు రాయి ఉందిగా, మాట్లాడండి, అమ్మాయిని చేసుకుంటాను. సరే సరే, మీ నాన్న వచ్చినా మాట్లాడదాంలే. మరి నడుము వాళ్తారు భలే బాయ్ బాబాయ్. కాస్త భోజనం చేసాక పడుకోండి. రండి. ఇప్పుడు టిఫిన్ చేయించాను. పర్లేదు నేను ఇక్కడికి తీసుకొస్తాను. కూర్చోండి. సరే సరే. కాస్త తినేసి పడుకోండి బాబాయ్. బాబాయ్ అరే ఏంది రాయశ్రీమ? ఏముంది బాబాయ్? శ్రీమంతా నాకుందిరా బాబాయ్. నీకు తీసుకొస్తానే, సరే ఇలా పట్టుకొని. జాగ్రత్త మరి. బాబాయ్ మొదలెట్టాడు ఖాళీ చేసే. ఇదిగో బాబాయ్, అమ్మ నాన్న ఊరు వెళ్ళారు కదా, ఇలా నాతో పెరిగేసుకోండి బాబాయ్. ఇంకా చేసుకోండి. చాలు 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 చాలు. కూరలు కర్రీ చట్నీ తెచ్చావు నువ్వు వండావా? భలే వారే బాబాయ్, నేనే వండాను బాబాయ్. అరే నీ పెళ్లి వయసు వచ్చేసిందిరా. నీ భార్య మాత్రం అదృష్టవంతురాలా, బ్రహ్మాండంగా వండించావు. నన్ను తొందరపడి పెళ్లి చేసేసుకుగా. భలే నాకు ఇస్తారా బాబాయ్ అమ్మాయిని ఎవరైనా? ఇవాళ రేపు వంట వచ్చిన ఇస్తున్నారు బాబు, వంట రాని పెడతలేరు. విన్నావా? బాబాయ్ చూడండి బాబాయ్ అమ్మాయిని. చూసిస్తాం. కానీ కూరలు మాత్రం బాగా రుచులు ఉన్నాయిరా. మన గూడూరు రాని కానీ మన వరంగల్ రమ్య కానీ చూడండి బాబాయ్, ఇద్దరు అమ్మాయిలు ఎవరినైనా. ఇంకా మీ మేనమా కూతురు ఉంది కదా, అదే వరంగల్ రమ్య. కాకపోతే కొంచెం ఎక్కువ చదువుకున్నది. నువ్వు వంట వెళ్తుంటే అదే చేసుకుంటుంది రేడి. నేను చదివాను బాబాయ్, నేను ఫైన్ ఆర్ట్ చేశాను. అవి ఏం పని చేయరా బాబు, వంట వెళ్తున్నారు. ఇంటి పని వంట పని మగోడికి వస్తే పెళ్లి అవలీలా అయిపోద్ది. ఏంటి బాబాయ్? లోపల పెట్టే లోపల పెట్టి లోపల సింకులో కడుక్కోండి బాబాయ్. నేను కట్టుకుంటలే. అమ్మయ్యా కొంత మాత్రం వెళ్ళింది కానీ ప్లాన్ ఉండాలి. ఏదో ప్లాన్ మాత్రం సక్సెస్ కావాలి. ఏం ప్లాన్ అయినా చూద్దాం. ఈ రాంబాబు గారి పడుకున్నాడు కదా.
గుర్రు పెడుతుంది. సరే సరే. గుడ్ మార్నింగ్. లేచావారా బాబు? ఏమరావు బాబు, విపరీతం తెల్లారుజాము నిద్ర పట్టేసింది. అయ్యి బాబా కాసేపు పడుకోపోయారు. ఇంకెందుకు వెళ్ళాలి, 2 రోజులైంది వచ్చేసి. నా రోజు ఉండేలేండి బాబాయ్. భలేవాడివిరా, వచ్చిన పని నాకు తొందర పూర్తయింది. వెళ్తా, నీ సంబంధం కూడా చూడాలన్నావు కదా. అమ్మ నాన్న వస్తారు బాబాయ్ 4 రోజులు అయ్యాక. లేదు, నేను కొంచెం మొంగడుకొని బయలుదేరుతాను. బాబాయ్ దానిలో టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేస్తాను. హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ. అరే బాబాయ్, కొంచెం చొక్కా అందుకున్నా, చొక్కా కొంచెం. ఇదిగో బాబాయ్. నేను కొంచెం ఆటో కట్టించేస్తే నేను వెళ్ళిపోతాను. నువ్వు వద్దులేరా బాబు, నువ్వు ఆటో కట్టిస్తే నేను వెళ్ళిపోతాను. అబ్బాయి వెళ్ళొస్తారా? పర్లేదండి బాబాయ్. నా బతుకు పోడుగా. నేనే దొంగనంటే వీడు నాకంటే గది దొంగ తాగున్నాడు. తాడింది అంటుండే వారి తరదన్నారు. అరే అబ్బాయి వెళ్ళొస్తానరా. వెళ్ళు వెళ్ళు. సరే సరే. వచ్చిన పని అంతా వేస్ట్ అయిపోయింది. బస్ ఛార్జీలు కూడా దండగా అయిపోయింది.